హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా. సంతోషంగా వాడు చప్పట్లు పెట్టి గురించినాం. మంచి రోజులైన దినం. గత రాత్రంతయు మనతో ఉన్నాడు ప్రభు. ఈరోజు మనతో కూడా మాట్లాడలే ఉన్నాడు. ప్రభు యొక్క సంఘము విస్తరించడానికి దాని విషయాలై కొన్ని యొక్క సందేశాలను, వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించేటువంటి విషయాన్ని సోదరుడు టి జాస్వా మన మధ్య ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడే ముందు మీరు జాగ్రత్త కలిగి ఉండాలని మనం చేస్తున్నాను. ఎందుకనగా ప్రతి వాక్య వచనాన్ని మీ హృదయంలో పడనివ్వండి. పక్షులు వచ్చి ఎత్తుకుపోనివ్వకండి. హల్లెలూయా, హోసన్నా. ప్రభు మన తోడున్నాడు. మనం నడిపిస్తున్న నాయకుడు నమ్మదగిన వాడు. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హోసన్నా. సోదరుడు టి జాస్వా వస్తుండగా గట్టిగా సపోర్ట్ కొట్టి పిలుస్తున్నందున్నటువంటి సిహెచ్ పోతేపల్లిలో ఆ ఏరియాలో 5 గ్రామాల్లో నవజీవన సహవాస సంఘాల తరఫున, మా కుటుంబం తరఫున ఉడవాకలంకలో ఉన్నటువంటి నవజీవన సహవాస సంఘ బిడ్డలకు, సంఘ కాపరికి, మరి ఇక్కడ కూడుతున్న ప్రతి సంఘ కాపరులకు, నవజీవన సహవాస సంఘం కానప్పటికీ క్రీస్తునందున్న ప్రతి విశ్వాసులకు ప్రభు క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం 14వ అధ్యాయాన్ని తీసుకుందాం. మరియు నిర్గమకాండం 14వ అధ్యాయాన్ని తీసుకుని సిద్ధంగా ఉంచుకుందాం. బాప్తిస్మాలు తీసుకునే వారు ఈరోజు ఎంతమంది ఉన్నారు? దయచేసి ఒకసారి మీ చేతులు చూపించండి. బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నవారు. హల్లెలూయా. ఈ రోజు ప్రభు సన్నిధిలో పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించడానికి క్రీస్తు కొరకు సిద్ధపడిన ఈ నూతన ఆత్మల గురించి అందరూ ఒకసారి ప్రభుని స్తుతించుకుందాం. చాలా కాలం నుంచి బోధిస్తున్నారు, బాప్తిస్మాలు తీసుకున్న వారు ఉన్నారు, అందరూ అనుభశాలు ఉన్నారు కనుక బాప్తిజం గురించి తీసుకునే వారికి పెద్దగా బోధించవలసిన అవసరం లేదు. కానీ సమయం ఉంది కనుక కొన్ని విషయాలు మనం వాటిని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని ప్రజలకు బాప్తిజం అవసరమా? ఒకవేళ బాప్తిజం లేకపోతే దేవుని ప్రజలు పరలోకం వెళ్ళరా? ఈ విషయాలు మనం ప్రశ్న రూపంగా ప్రారంభించినప్పుడు సవాలు రూపంగా మనం దాన్ని నెగ్గగలం. హల్లెలూయా. దేవుని ప్రజలు ఆదిలో పరిశుద్ధులుగా జీవించారు. దేవునితో మాట్లాడుతూ వారి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించారు. ఏదైనా తోటలో సాతాను యొక్క కుయుక్తి వల్ల దేవుని ప్రజలలో ఉన్న భక్తిని తీసేసి యుక్తిని అక్కడ ఏర్పరిచి, 3వ అధ్యాయంలో చూస్తే ఈ మాట ఉంది, సాతాను యుక్తి గలదైనందున. మొదట సాతాను పరలోకంలో భక్తి పడ్డే, కానీ భక్తి పోయి వాడిలోకి యుక్తి వచ్చింది. యుక్తి ఉన్న చోట భక్తి ఉండదు కనుక భక్తి పరులను యుక్తి పరుడు పాడు చేశాడు ఏదైనా తోటలో. హల్లెలూయా. ప్రజలు దేవునిలో నుండి తొలగిపోయారు కనుక మీరు పాపంలో పడిపోయి పాపులుగా ఉన్నటువంటి పేరు
సంపాదించాడు మానవుడు. ఈ దేవుని ప్రజలు జనసంఖ్య పెరిగి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ద్వారా ఇశ్రాయేలీల జనాంగాలు ప్రారంభమై యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మవేశారు అన్నదమ్ములు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులు అనగా పిలువబడిన వారు, దేవుని ప్రజలు, ఏర్పరచబడిన వారు, ఎన్నుకొనబడిన జనాంగం, ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. కానీ దేవుని ప్రజలైన వారు దేవుని సన్నిధిలో ఉండకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తు అనగా శపించబడిన స్థలం. ఐగుప్తు అనగా ప్రార్థన లేనటువంటి దేశం. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన దేశంలో లేదు. ఐగుప్తు అనగా శపించబడినటువంటి దేశం. దీవించబడిన ప్రజలు, దేవుని చేత మాట్లాడవలసిన ఈ ప్రజలు, దేవునితో కలిసి నడవలసిన ఈ ప్రజలు దేవుని స్థలంలో ఉండకుండా సాతాను స్థలంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అందుకే దేవుడు నా ప్రజలు శపించబడిన స్థలంలో ఉండటానికి వీల్లేదు. అందుకే పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను నా ప్రజలను తోడుకొని వస్తానని, వారిని రక్షించడానికి, ఆ శపించబడిన స్థలంలో నుంచి వారిని విడుదల చేయడానికి, ప్రార్థన లేని స్థలంలో నుంచి వారిని ప్రార్థన స్థలానికి నడిపించడానికి, దేవుని యందు భక్తి లేనటువంటి స్థలంలో నుంచి భక్తి కలిగిన జీవితానికి వారిని నడిపించడానికి దేవుడు ఒక ప్లాన్ కలిగి మోషేతో మాట్లాడి మోషేని ఐగుప్తు దేశాన్ని పంపించి ప్రజలను కానాను దేశం తీసుకురావడానికి మోషేను ప్రోత్సహించాడు దేవుడైన యెహోవా. హల్లెలూయా. ఐగుప్తు అనగా శపించబడిన స్థలం, కానాను అనగా దీవించబడిన స్థలం. ఇప్పుడు దీవించబడిన ప్రజలు ఏ స్థలంలో ఉన్నారు? శపించబడిన స్థలంలో. అందుకే రోమిలకు రాసిన పత్రిక చూస్తే చదవదు, అందరికీ తెలిసి మాట. అందరూ పాపం చేశారు, ఎవరు నీతిమంతులు లేదు. ఇప్పుడు అవినీతిమంతులను నీతిమంతులుగా మార్చాలి అంటే ముందు స్థలం మారాలి. అందుకే దేవుడు తన ప్రజలను నీతిమంతులుగా చేయడానికి స్థలాన్ని మార్చమని ప్రభు చెప్పి ఆ స్థలం నుంచి ఆశీర్వదించబడిన స్థలానికి తీసుకురమ్మని మోషేను పంపించాడు ఐగుప్తు దేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే వారు ప్రార్థన లేని స్థలాన్ని విడిచిపెట్టి, భక్తి లేని స్థలాన్ని విడిచిపెట్టి, ముక్తి తెలియనటువంటి స్థలాన్ని విడిచిపెట్టి దేవుడు ఉన్న స్థలానికి వెళ్ళటానికి వారు ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బాప్తిసం తీసుకునే వారు యేసు ప్రభువుని నమ్ముకుని ఎంతకాలం అయిందో నాకు తెలియదు. కానీ ఏ రోజు వారు యేసుక్రీస్తు నమ్మటానికి ఈ మందిరంలోకి ప్రవేశించారో ఆ రోజే వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టేశారు. ప్రైజ్ ది లార్డ్. శపించబడిన జీవితాన్ని వదులుకున్నారు. ఆశీర్వాదాలు లేని స్థలాన్ని విడిచిపెట్టి యేసు నివసించే స్థలానికి వారు వచ్చారు. అప్పటి నుంచి వారు ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు సంఘాలతో కలిసి. దేవుని ప్రజలు కూడా అలా కొనసాగుతూ మధ్యలోకి వెళ్ళినటువంటి సమయంలో విశ్వాస జీవితానికి ఒకటి అడ్డు వచ్చింది వారికి. ఆ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం. వెరైటీ ఏం లేదు. ఆటంకానికి సాధించు ఆత్మీయ జీవితాన్ని దేవుని బిడ్డలు ప్రవేశించకుండా పళ్ళు తింటా చేతులు పట్టుకోమని కింద పెట్టుకో.
బాబు మీ పరిసర ఇలా ఉంది అని చూపిస్తారు కదా, బాగుంది. కాకపోతే ఇక్కడ ఎక్కడ ఎవరు లేరు. అది కూడా వాటర్ పట్టండి. అటు వాటర్ పడుతున్నారు, అటు వాటర్ పడుతున్నారు. కొంచెం సైడ్ ఉండండి మీరు. మరి పరిచయం ఎంత కొట్టి తెచ్చారు. లేకుండా అక్కడికి వచ్చేస్తాం. ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఏసై నమ్మకం ఉంది, మాకు ఏ శ్రమలు లేవు. సిద్ధపడిన దేవుని ప్రజలారా, సహవాసపు సంఘమా, సమస్యలను చూసి వెనక్కి తెలుసండి. హల్లెలూయా. మీ అడ్డు మీకు అడ్డు తగిలినట్లు ఐగుప్తు వరకు చూడకండి. పాత జీవితాన్ని మరలా జ్ఞాపకం చేసుకోనకండి. అందుకే నేను వెళ్ళిపోతాను. మా తమ్ముడికి ఈ వయసులో చూపు తేడా వచ్చింది. ఒక మనిషి ఇద్దరులా కనపడుతున్నారు. చాలా స్పెషలిస్ట్ అని తీసుకెళ్ళాడు. చాలా స్పెషలిస్ట్ అని తీసుకెళ్ళాడు వాళ్ళ అన్నయ్య. డాక్టర్ గారు అడిగాడు, ఏం బాబుకి వచ్చారు? అయ్యా, మీరు కళ్ళకు స్పెషలిస్ట్ కదా, మా తమ్ముడు పగలంతా బాగానే ఉంటున్నాడు, పొద్దుగుగా సరికి ఒకరిద్దరులా కనపడుతున్నారు వాడికి. మరి కళ్ళ